13 సంవత్సరాల పాప పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయి స్కాన్లో, అసలు మా పాపకి పిల్లలు పుడతారా మేడం ఫ్యూచర్లో అని చెప్పి వాళ్ళ మదర్ చాలా వరీ అవుతూ ఈరోజు తన ఓపీకి తీసుకొచ్చారు. నెంబర్ 1 పాయింట్, ఆ ఏజ్లో 13-14 ఇయర్స్ ఏజ్ గ్రూప్, ప్యూబర్టల్ ఏజ్ గ్రూప్లో మనకి స్కాన్లో ఈ పాలిసిస్టిక్ అపియరెన్స్ ఉండొచ్చు. ఎందుకంటే ఓవరీస్ ఇంకా మెచ్యూర్ అవుతూ ఉంటాయి. సో ఫాలికల్స్ డెవలపింగ్ ఫేజ్లో ఉండి అలా కనిపించవచ్చు. సో మీరు అలా వరీ అవ్వాల్సిన పనే లేదు. ప్లస్ పాలిసిస్టిక్ ఓవరీ స్కాన్లో ఉన్నంత మాత్రాన పీసీఓఎస్ ఉన్నట్టు కాదు కదా, మనకి ఇంకా అదర్ సిమ్టమ్స్ ఉండాలి. లైక్ మెచ్యూర్ అయిన తర్వాత 2 ఇయర్స్ దాటినా మీకు మెన్సెస్ అవి సెట్ అవ్వకపోయినా, మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీ ఉన్నా, హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, యాక్నీ, ఫేషియల్ హెయిర్ అవి వస్తూ ఉంటే అప్పుడు ఇవాల్యుయేట్ చేయించుకోవచ్చు. ప్లస్ సెకండ్ ఏంటి, సపోజ్ మీకు పీసీఓఎస్ సిమ్టమ్సే డెవలప్ అయ్యాయి అనుకోండి, దానికి పిల్లలు పుడతారా అని చెప్పి స్ట్రెస్ అవుట్ అవ్వడం ఎందుకు, చక్కగా పుడతారు, మీరు వరీ అవ్వక్కర్లేదు. లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ హ్యాబిట్స్ మీద, మంచి లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ చేయాలి. సో నేను ఆ అమ్మాయి వాళ్ళ మదర్ చాలా ఏడుస్తూ అలా ఉన్నారు కదా, ఏం మెడిసిన్ రాయలేదు నేను. మేడం అదేంటి మేడం ఏం మెడిసిన్ రాయలేదు, జస్ట్ నన్ను హెల్దీగా తిని నా ఫేవరెట్ షటిల్ స్కిప్పింగ్ అవి ఆడుకోమన్నారు అంతే అంటే చాలమ్మా అని చెప్పాను. సో దయచేసి ప్యానిక్ అవ్వకండి, ఈ స్కాన్లో ఇలా కనిపిస్తే అది యంగ్ ఏజ్లో. అండ్ మీ పిల్లల్ని చదువుకునే ఏజ్లో ఇలా పిల్లలు పుడతారా లేదా, ఫ్యూచర్లో ఏమైపోద్ది, పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయని చెప్పి స్ట్రెస్ అవుట్ చేయకండి.